సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి హెచ్సిఎల్ అనేటువంటి ఈ యొక్క సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి జనవరి 29th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఫిబ్రవరి 19th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 40 ఓపెనింగ్స్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి 21, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 5 వేకెన్సీస్, ఓబీసీ వారికి 7, ఎస్టీ వారికి 2, ఎస్సీ వరకు 5 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ పోస్టులకి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక జనవరి 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ఉంటుంది గైస్. ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా సమ్ అమౌంట్ అనేది కూడా మనకి మంత్లీ పే చేయడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే 40,000 అనేది ఉంటుంది గైస్. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్, పార్క్స్ అండ్ అలవెన్సెస్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అనేవి కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి సంబంధిత బ్రాంచెస్లలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 55% ఆఫ్ మార్క్స్తో ఇక క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో బ్రాంచెస్ వైజ్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక మైనింగ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మైనింగ్ విభాగంలో ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. జియాలజీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి జియాలజీ విభాగంలో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సంబంధిత డిపార్ట్మెంట్లలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మెకానికల్
మైనింగ్ మిషనరీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో సో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి సిస్టమ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఏ ఆర్ బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గేట్ ఎగ్జామినేషన్ అనేది కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మనకి గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇయర్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 2021, 2022, 2023 ఈ యొక్క ఇయర్స్లలో ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మనకి గేట్ ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా మీకు గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్కులకు వచ్చేసరికి 70% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 30 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 100 మార్క్స్కి ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఎటువంటి రిటన్ టెస్ట్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. మీకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్కులతో పాటు మీకు గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మీకు రిజిస్టర్ ఈమెయిల్కి కానీ మీకు మొబైల్ నెంబర్కి కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ చేస్తామో అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్ యొక్క లిస్ట్ అనేది కూడా హెచ్సిఎల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లోనే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక పోస్టులకి సంబంధించిన డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్తో పాటు ఇంపార్టెంట్ డేట్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి న్యూ యూజర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు లాస్ట్ నేమ్ అనేది ఇస్తే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ మీకు మదర్స్ నేమ్ అనేది ఏ విధంగా 10th క్లాస్ మెమోలో ఉంటుందో ఆ విధంగా మీకు మదర్స్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేము మీకు మొబైల్ నెంబర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ యాజ్ పర్ ద 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఎంటర్ చేసి మీకు ఈమెయిల్ ఐడి అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇస్తే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఈ విధంగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి మీకు పాస్వర్డ్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇచ్చేసి ఒక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనము ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనేటువంటి యొక్క సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.